వెల్కమ్ టు లవ్లీ గౌతమి సాగర్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మినీ బ్లాగ్ తోటి ముందుకు వచ్చేసాను. ఏంటి ఈరోజు స్పెషల్ ఏం చెప్తుంది అని అనుకుంటున్నారా? టమాటా రైస్. నా స్టైల్లో ఎలా చేస్తున్నాను టమాటా రైస్ మీ అందరికీ చూపించబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి సాగర్. చలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కావాల్సిన ఐటమ్ చూద్దాం. టమాటో అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ క్యారెట్, కరేపాకు, కొత్తిమీర. ఇక్కడ ఇది వచ్చేసి పసుపు, ధనియా పౌడర్, కారం, రసం పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, సాల్ట్ అండ్ ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసుకొని పాండే పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి గరం ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. నేనైతే టమాటా రైస్లలో నేను ఆనియన్స్ అయితే వేయను. మీకు కావాలనుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోను. ఇది కొంచెం మీట్ అయిన తర్వాత మీట్ అయింది కదా, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి. క్యారెట్ కూడా వేసేసుకోండి. 2 క్యారెట్స్ వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఇది కొంచెం మగ్గాలి ఉంది కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం త్వరగా మగ్గడానికి. ఇదిగోండి పసుపు వేసేస్తున్నాం. ఎప్పుడన్నా బయటికి కానీ ఆఫీస్ కానీ వెళ్తున్నప్పుడు ఇంట్లో టైం లేనప్పుడు ఇలా టమాటా రైస్ ఈజీగా చేసేసుకుంటే త్వరగా అయిపోతే మనం బయటికి త్వరగా వెళ్ళవచ్చు. ఫాస్ట్గా రెడీ అయ్యే ఫుడ్ ఏంటంటే టమాటా రైస్ అని నేను చెప్తాను. టమాటా వేసేసుకుంటున్నాను. రెడీ అయిపోతుంది టమాటా రైస్. కొంచెం మగ్గాలి, ఇంకా మగ్గితేనే కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది, లేదంటే టేస్ట్ అసలు బాగుండదు. నేను రీసెంట్గా వేరే వాళ్ళు
టమాటా రైస్ చేస్తారు అవి పెడితే కొంచెం అంటే అంత బాగుంటుంది. ఆయిల్ ఎక్కువైనా అనుకోండి, ఆయిల్ కూడా ఎక్కువ తినద్దు, ఫ్యాట్ కూడా ఎక్కువ పెరుగుతారు. ఆయిల్ ఎక్కువ పడద్దు, అసలు ఎక్కువ వేసుకోవద్దు కూడా. ఆయిల్ బయట ఫుడ్ కూడా ఉంటే ఏం తినకండి, ఎందుకంటే ఈ మధ్యన అంతా ఫుడ్ పాయిజన్ అవుతుంది, చాలామందికి హెల్త్ ఇష్యూస్ కూడా బయట ఫుడ్ తినడం. ఏదైనా చేసుకోవాలన్నా కానీ ఇంట్లో తెచ్చుకోండి చేసుకుంటే బాగుంటుంది. మనకి ఇంట్లోనే మోస్ట్లీ ఇంట్లో తింటేనే బాగుంటుంది, ఇంట్లో ఫుడ్డే హెల్తీ ఫుడ్. ఎందుకంటే ఇంట్లో మనం ఏమైనా కావాలనుకున్నా కానీ మనం చేసుకోవచ్చు, లేదంటే అస్సలు చేసుకో. బయట తిన్నాం అనుకోండి అస్సలు బాగుండవు. టేస్ట్ టేస్ట్ బాగుంటుంది, కొన్ని దగ్గర టేస్ట్ బాగుంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆయిల్ నిన్నటి ఆయిల్ ఈరోజు వాడేస్తారు అలా. ప్లీజ్ ఇక్కడ కానీ బెడ్ ఫుడ్ మాత్రం తీసుకోకండి ప్లీజ్. నేను ఇది మీ అందరికి చేస్తున్న రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లవ్లీ గౌతమి సాగర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీకేం వీడియోస్ కావాలో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేయండి. సిస్టర్ మా బ్రదర్ దగ్గర ఫుడ్ ఛాలెంజ్ కూడా చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. రెడీ అయ్యింది చూడండి. నెక్స్ట్ కారం పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం నేను తక్కువ వేస్తాను. ఒకవేళ మీకు పచ్చిమిర్చి లేకపోతే కారం ఎక్కువ వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు కొత్తిమీర వేసాను. వాటర్ వేసుకో, ఎందుకంటే మసాలా దగ్గర కావాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ఇది రసం పొడి, కొంచెం ఆయిల్ వస్తుంది. టమాటా కర్రీ కొంచెం దగ్గరకు వచ్చేసిన కర్రీ మగ్గుతూనే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇది దగ్గరకు వచ్చేస్తుందండి. ఇట్లా మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఆఫీస్కి
టైం అయినప్పుడే కాదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. టమాటా రైస్ బాక్స్లో టమాటా రైస్ నేను చేసిన స్టైల్లో సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి. ఇదిగోండి నేను కలిపేసుకుంటాను. ఆల్మోస్ట్ రెడీ అయింది. నేను రైస్ వేసుకుంటాను. దగ్గరకు వచ్చేసింది. మనం ఇప్పుడు రైస్ వేసేసుకుంటాం. ఇదిగోండి రైస్ మళ్ళీ ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది కదా, దించేసుకుందాం మనం.